టీవీ నేను పర్వీని డీటెయిల్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల ఆదాయం పడిపోయిందని దుయ్యబడ్డారు. అంచనాలను ఎందుకు అందుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తొండ ముదిరితే ఉసరవెల్లి ముదిరితే రేవంత్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది 2వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్